Hi teachers, welcome to your Guru channel. Shift chart. ఇది గవర్నమెంట్ వారు మనకు ఇచ్చిన మొబైల్లో షిఫ్ట్ చార్ట్ యాప్ ఉంది. అదేవిధంగా మన మొబైల్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఏపీ టీచర్స్ బాట్ మనం రిజిస్టర్ అయ్యాం సక్సెస్ఫుల్గా. అది ఏ విధంగా ఏంటనేది నా ముందు వీడియోలో మీకు ప్రజెంట్ చేశాను. అయితే ఈ షిఫ్ట్ చార్ట్ మన టీచింగ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు టీచింగ్లో అనేది చూద్దాం. మై డియర్ టీచర్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మన అందరికీ తెలుసు, షిఫ్ట్ చార్ట్ మనం మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఉండే ఫీచర్స్ ఏమిటనేది పూర్తిగా డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ టీచర్స్, నా వీడియోని లాస్ట్ వరకు కూడా వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా మనకి కనిపిస్తుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అని, టీచర్ సర్వే అని. ఈ టీచర్ బాట్లో మనం రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అదర్వైజ్ మనం ఏ మొబైల్ నెంబర్తో అయినా సరే, లేదా పబ్లిక్ ఎవరైనా సరే లాగిన్ అయినప్పుడు వాళ్ళకి ఈ ఆప్షన్స్ అనేవి కనిపించవు. అవి ఏంటో చూద్దారు. ఇప్పుడు పైన చూడండి, రైట్ లెఫ్ట్ టాప్ కార్నర్లో చార్ట్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి మీ యొక్క ప్రొఫైల్ నేమ్, రివార్డ్స్, ఎంగేజ్, డిజిటల్ క్లాసు, కాంపిటీషన్ జోన్, స్కిల్ కార్నర్, సేవ్డ్ ఐటమ్, సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం డిజిటల్ క్లాస్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. డిజిటల్ క్లాస్ న్యూ అని ఉన్న దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఈ విధంగా మీడియము, గ్రేడు, సబ్జెక్ట్ అనేది అడుగుతుంది. చూడండి, ఏ మీడియం అనేది ముందు అడుగుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రేడ్ అడుగుతుంది. అంటే మీరు మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకున్నప్పుడు మీరు క్లాసులు కొన్ని మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఇది 6th, 7th, 8th, 9th, అదేవిధంగా మీ యొక్క సబ్జెక్ట్ని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా డిజిటల్ క్లాసులు మీకు డిస్ప్లే అవుతాయి. మీరు క్లాస్కి వెళ్ళినప్పుడు ఐఎఫ్పి ప్యానల్లో దీన్ని యాక్సెస్ చేసుకుని లాగిన్ అయ్యి, మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీ పాఠాలని వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూపంలో మీరు అందించవచ్చు అన్నమాట. చాలా ఈజీగా, బైజూస్ కంటే ఈజీగా అందించవచ్చు. అదేవిధంగా మీ సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్టయితే మ్యాథ్స్, సైన్స్ మాత్రం కనిపిస్తుంది. ఈ రెండు మాత్రమే ముందుగా ప్రొవైడ్ చేశారు డిజిటల్ క్లాస్కి. ఇప్పుడు దీంట్లో చూడండి, నేను 9th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. సైన్స్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ పార్ట్ 2, అదేవిధంగా ప్లాంట్ టిష్యూస్, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతుంటాయి. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, సైన్స్ అనేప్పుడు మనం ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రెండు కలిపి వస్తాయి. మీరు బయాలజీ టీచర్ అయితే బయాలజీని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ టీచర్ అయితే ఫిజికల్ సైన్స్ సంబంధించిన లెసన్స్ని మనం చెప్పచ్చు. సపోజ్ చూడండి, ఇక్కడ ఫండమెంటల్ ఆఫ్ యూనిట్ లైఫ్ ఉన్నది అనుకోండి. ఈ విధంగా దీని మీద క్లిక్ చేయగలను. ఆల్రెడీ ఉన్నది క్లిక్ చేశాను కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఫండమెంటల్ యూనిట్ లైఫ్ 2, ఇంట్రడక్షను, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, లైసోజోమ్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, వాక్యూల్, ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ 2 ఫైనల్ ఎవాల్యుయేషన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ యారో ద్వారా మనకి ఏమవుతుంది, మళ్ళీ కొన్ని టాస్క్లు వస్తాయి. ఫండమెంటల్ యూనిట్ లైఫ్ 2, అదే ఇంట్రడక్షన్స్, ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్, ఇవి క్లిక్ చేసినవి ఇవి వీడియో ఫైల్స్. ఇది మాత్రం టాస్క్ మనకి టెక్చువల్గా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, సపోజ్ ఈ విధంగా క్విజ్ స్టార్ట్ అవుతుంది. మన క్విజ్ అడగడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ అని క్లిక్ చేసాం అనుకోండి, మన క్లాస్ రూమ్లో ఇది కండక్ట్ చేయొచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పిల్లలు లెర్నింగ్ పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఈ పాఠాలు వినడం జరుగుతుంది. చూడండి, సపోజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ విధంగా వీడియో ఓపెన్ అవుతుంది. ఇంట్రొడక్షన్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్.
The cell organelles like mitochondria, endoplasmic reticulum, vacuoles, etc. are the components. ఓకే, ఈ విధంగా ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎక్కువ ప్లే చేయకూడదు. ఎక్కువ ప్లే చేసినట్టయితే కొన్ని కాపీరైట్స్ ప్రకారం ఎక్కువ ప్లే చేయకూడదు కాబట్టి ఎక్కువసేపు నేను ప్లే చేయలేదు. అలాగే ఆబ్జెక్ట్స్, ఇది కూడా వీడియో. ఈ విధంగా వీడియో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం క్లాస్ని అట్రాక్టివ్గా మనం డీల్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా డిజిటల్ క్లాసెస్ అనేవి మనం చేయడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక కాంపిటీషన్ జోన్, పేరులోనే ఉంది కాంపిటీషన్ జోన్. కాంపిటీషన్ జోన్ క్లిక్ చేసినప్పుడు మనం కాంపిటీషన్, ప్రెజెంట్ ఉండే కాంపిటీషన్స్ ఏమిటి, దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా రావడం జరుగుతుంది. పిల్లలకి చాలా కాంపిటీషన్ స్పిరిట్ని మనం కలిగించిన వాళ్ళు అవుతాం. చూడండి, మేళకా ఖానా, మేళకా దుకాన్, మేళకా ఖీల్ అని ఉన్నది. ఇక్కడ పైన క్లాసులు కూడా మెన్షన్, క్లాస్ 1 to 3కి అయితే ఈ కాంపిటీషన్, ఈ యాక్టివిటీ కాంపిటీషను, క్లాస్ 4th నుంచి 7th క్లాస్ అయితే ఈ కాంపిటీషను, క్లాస్ 8th నుంచి 12 అయితే ఈ కాంపిటీషన్. అదేవిధంగా ఇక్కడ ఎంతమంది ఎంట్రీ అయ్యారో కూడా మనం సెండ్ ఎంట్రీ అనుకోండి. సెండ్ ఎంట్రీ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఎంట్రీని సెండ్ చేయొచ్చు. సెండ్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, క్లాస్ 4 to 7th మేళకా ఖానా ఏక్ దిన్ డ్రాయింగ్ కాంటెస్ట్ అంటే ఒక డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్ మనం ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. చూడండి, అప్లోడ్ కింద అప్లోడ్ బటన్ మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇచ్చిన కాంపిటీషన్ సంబంధించిన పిక్చర్ని డ్రా చేసి పిల్లల చేత పిక్చర్ డ్రా చేయించి అప్లోడ్ చేయొచ్చు. లాస్ట్ డేట్ చూడండి 27th February అని అడుగుతుంది. ఇది అప్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మన ఫోటోలో ఎక్కడ ఉన్నదని అప్లోడ్ అడుగుతుంది. మనం సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా కాంపిటీషన్ జోన్లో మనం పిల్లలకి అట్రాక్టివ్గా కాంపిటీషన్స్ని ఆన్లైన్లో మనం క్రియేట్ చేయొచ్చు. దానివల్ల సర్టిఫికేట్ కూడా వాళ్ళకి అవార్డు అవుతుంది. ఇది కాంపిటీషన్. ఇంకా స్కిల్ కార్నర్, స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. అంటే మనం నేర్చుకోవచ్చు, వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే మన సబ్జెక్టే కాకుండా చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి, ఫైనాన్షియల్ లిటరసీ గురించి, ఆయిల్ పెయింటింగ్ గురించి, పైథాన్ గురించి స్టార్ట్ లెర్నింగ్ అని క్లిక్ చేయగానే లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా స్టార్ట్ లెర్నింగ్, సపోజ్ ఎక్సెల్ గురించి ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్టార్ట్ లెర్నింగ్ అని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన లెసన్స్ అన్ని కూడా డిస్ప్లే గెటింగ్ ఎక్సెల్ గెటింగ్ స్టార్ట్, దీన్ని క్లిక్ చేసామనుకోండి ఇక్కడ ఎక్సెల్ లెసన్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా Goodwill Community Foundation, creating opportunities for a better life. ఓకే, ఈ విధంగా మనం ఈ స్కిల్స్ ని కూడా Excel is a spreadsheet program that మనం కూడా allows you to store, నేర్చుకోవడానికి organize, and అవకాశం analyze information. ఎక్కువగా You ఉంది. can use it to create contact lists, budgets, invoices. ఈ విధంగా మనం ఈ స్కిల్ కార్నర్ లో ఈ ఇచ్చిన యాక్టివిటీస్ ని, ఈ స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు, పిల్లలకి కూడా డెవలప్ చేయించవచ్చు అన్నమాట. ఈ విధంగా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పటివరకు మనం డిజిటల్ క్లాస్ చూసాం, కాంపిటీషన్ జోన్ చూసాం, స్కిల్ కార్నర్ చూసాం. ఎంగేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనం పిల్లల్ని ఏ రకంగా ఎంగేజ్ చేయొచ్చు. క్లాస్లో స్టాటిక్గా కూర్చోబెట్టకుండా మనం ఎంగేజ్ చేయొచ్చు. చూడండి, హౌస్ ఆఫ్ వర్డ్స్, పిక్చర్ క్వెస్ట్, కంప్లీట్ సెంటెన్స్, పాప్ దట్ ఆల్ఫాబెట్. సో హౌస్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాం, ఇది ప్లే చేసినట్టయితే వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది లోయర్ క్లాస్కి సంబంధించింది. హౌస్ ఆఫ్ వర్డ్స్ మనం చేయొచ్చు. B, A, బే, ఏ, B, Y. ఇక్కడ కొన్ని వర్డ్ బే అనే వర్డ్ వచ్చింది. ఇక్కడ Select the correct picture Select the correct indicating picture. the word. కరెక్ట్ Baby. మనం సెలెక్ట్ బేబీని మనం ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, సెలెక్ట్ అయ్యింది. ఓకే, చాలా ఫన్నీగా మనకి ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది B, A, ఈ విధంగా మనం ఒక్కొక్క వర్డ్
పిల్లల చేత ఫిల్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ డాట్స్ గ్రీన్ కలర్ లోకి చేంజ్ అంటే కరెక్ట్ గా వచ్చినప్పుడు గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయ్యి ఒక రివార్డ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రేప్స్ వచ్చింది. బాస్కెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళా ఈ పిల్లవాడికి ఇంకో రివార్డ్ వస్తుంది. ఈ విధంగా హౌస్ ఆఫ్ వర్డ్స్ లో మనం చూడొచ్చు. అంటే ఇది ఎందులోనే ఉంటుంది? ఎంగేజ్ లో. అంటే పిల్లల్ని స్టాటిక్ గా క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టకుండా వాళ్ళు వర్డ్స్ చేత కానీ, పిక్చర్స్ చేత కానీ, కంప్లీట్ సెంటెన్స్ చేత కానీ ఎంగేజ్ చేస్తూ మనం ఉండొచ్చు. ఇది అదనపు రిసోర్స్ కింద మన పిల్లలకి అందించవచ్చు అనమాట. ఇవి ఇలా వస్తూనే ఉంటాయి. చూడండి, రీకాల్ టేబుల్స్ ని రీకాల్ ఏ 5 to 8 అంటే లోయర్ క్లాస్ ని అంటే మనం ఎంగేజ్ చేయడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. ఇది ఎంగేజ్ చేసిన అంటే ఈ చాట్ లో మనం చూసినట్లయితే ఎంగేజ్, డిజిటల్ క్లాసు, కాంపిటీషన్ జోన్, స్కిల్ కార్నర్ ఉంది. ఇంకా మనం ఏమైనా ఐటమ్స్ సేవ్ చేసుకుంటే సేవ్ ఐటమ్స్ లో కనిపిస్తాయి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు నేనేం సేవ్ చేయలేదు కాబట్టి సేవ్డ్ ఐటమ్స్ ఏమి కనిపించడం లేదు. అదే మీరు నచ్చిన ఐటమ్స్ ని సేవ్ కూడా చేసుకోవచ్చు. అంటే అవసరమైనప్పుడు మళ్ళీ దాన్ని మనం వెతుక్కోక్కర్లేకుండా ఉపయోగించవచ్చు. ఓకే, ఇక మీకు మీ కాంపిటీషన్ జోన్లో కానీ స్కిల్ కార్నర్లో కానీ ఏమైనా రివార్డ్స్ వస్తే రివార్డ్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, నాకైతే ఒక కూపన్ వచ్చింది. క్యాష్ రివార్డ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ మ్యాగ్నిఫిషెంట్ మండే స్పిన్ వీల్ మన రివార్డ్స్ స్పిన్ చేసాం అనుకోండి, స్పిన్ వీల్ మనకి వస్తుంది. దీన్ని స్పిన్ చేసాం. స్పిన్ చేసినప్పుడు ఈ విధంగా రివార్డ్స్ మనకి రావడం జరుగుతుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వచ్చింది. ఈ విధంగా రివార్డ్స్ను కూడా మనం పిల్లలకి అట్రాక్టివ్గా మనం చేయించవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ షిఫ్ట్ చార్ట్ లైట్లో మన క్లాస్ రూమ్ని డిజిటల్గా మరింత అట్రాక్టివ్గా తయారు చేయొచ్చు. ఇక సెట్టింగ్స్ కానీ చూసినట్టయితే సెట్టింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, సెట్టింగ్స్లో యాప్ లాంగ్వేజ్ ఉంటుంది, కాన్వర్సేషన్ సౌండ్. యాప్ లాంగ్వేజ్ని క్లిక్ చేసాం అనుకోండి, యాప్ ఏ లాంగ్వేజ్లో కావాలి మనకి, ఇంగ్లీష్లోనో తెలుగులోనో కూడా మనకి వస్తుంది. కాన్వర్సేషన్ సౌండ్స్ వస్తాయి. ఆర్చివ్ బోర్డ్ ఏదైనా ఉంటే ఆర్చివ్ బోర్డ్ మనకి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏమీ లేదు. బ్లాక్ బోర్డ్స్ మనం ఏదైనా నచ్చని అంశాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీడియా, ఆటో డౌన్లోడ్, ఫొటోస్ లాంటివి కూడా ఆటోగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పుష్ నోటిఫికేషన్ అంటే యాప్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మనకు డైరెక్ట్గా పుష్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇవి సెట్టింగ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా షిఫ్ట్ చార్ట్ లైట్కి సంబంధించి మన టీచింగ్లో ఉండే ఈ స్పెషాలిటీస్ అన్ని చెప్పు, లేదా మనకుండే రిసోర్స్ని ఈ విధంగా ఉపయోగించుకుని మన క్లాస్ని, మన పీరియడ్ని కూడా అట్రాక్టివ్గా తయారు చేసుకుని టీచింగ్లో మరింత ముందుకు వెళ్ళొచ్చని నేను ఆశిస్తున్నాను. మై డే టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.